గుడ్ ఈవినింగ్ అండి. ఏ సినిమా అయినా, ఎనీ ఫిల్మ్ ఈజ్ అ డైరెక్టర్స్ విజన్. ఒక డైరెక్టరు ఒక ఎక్సలెంట్ ఫిల్మ్ తీయాలంటే హీ నీడ్స్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా రాజమౌళి గారు బాహుబలి తీయాలంటే అనుష్కని ఎన్నుకున్నారు. అలానే గుణశేఖర్ గారు రుద్రమదేవి తీయాలా అంటే అనుష్కనే ఎన్నుకున్నారు. మా కోడి రామకృష్ణ గారు కూడా సినిమా తీయాలంటే, అరుంధతి తీయాలంటే మా అనుష్కనే ఎన్నుకున్నారు. వాట్ డస్ దట్ గో టు షో? షీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి. షీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. If anybody wants to make a different commercial film, not a regular commercial film, but a very different commercial film, then she is the artist. Does anybody have a choice? No way. She is the only one right now. If you look at her, just ఒకసారి చూడండి అమ్మాయిని. Her screen presence is so strong. అమ్మాయి ఒక క్యారెక్టర్ చేస్తే her screen presence is really strong. She need not say a dialogue. అరుంధతిలో ఇంటర్వెల్ సీన్లో వచ్చి అలా నిల్చుకుంటే చాలండి, ఆ స్టేర్స్ దిగొస్తుంటేనే దట్ ప్రెజెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్. బాహుబలిలో మొహం కూడా సరిగ్గా కనిపించదు, అయినా సరే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, షీ డజంట్ సే ఎనీ డైలాగ్. హర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ సో స్ట్రాంగ్. హర్ ఫిజిక్, హర్ హైట్, హర్ బిల్డ్ ఈజ్ రీగల్, అంటే రాయల్, అంటే రాసరికం అంటారు చూసారా, దట్ ఈస్ దేర్ ఇన్ అనుష్క. అమ్మాయిని చూస్తేనే అది అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫీచర్స్ చూడండి, జస్ట్ లుక్ ఎట్ హర్ ఫీచర్స్. హర్ ఫేస్ రౌండ్గా ఉంటుంది. లుక్ ఎట్ హర్ ఐజ్, లుక్ ఎట్ హర్ నోజ్, లుక్ ఎట్ హర్ మౌత్. దే ఆర్ సో స్ట్రాంగ్, సో టిపికలీ ఇండియన్. అంటే ఏదో యాంగులర్గా ఉండదు ఫేసు, సో టిపికలీ ఇండియన్. కాసి వడపోసిన మన ఇండియన్ ఫీచర్స్ అండి అమ్మాయివి. విద్యా బాలన్కు ఉంటాయి, ఈ అమ్మాయికి ఉంటాయి. అందుకే మనం అంత ఈజీగా కనెక్ట్ అవుతాం, అందుకే ఆ అమ్మాయిని అంత తొందరగా మనం ఓన్ చేసుకుంటాం. షీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఏమ్మా, నీకు నిజంగా చెప్పాలంటే సాటి లేరు ఎవరమ్మా, ఎవరు లేరు నీకు సాటి, నీకు పోటీయే లేదు. షీఈస్ గోయింగ్ టు బి, ట్రస్ట్ మీ, షీఈస్ నాట్ లైక్ ఆల్ ది అదర్ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ కమ్ అండ్ గో. షీఈస్ గోయింగ్ టు బి అరౌండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. She is going to be needed by the industry for a very long time. She is going to be with us for a very long time. She is going to give fantastic projects. She is going to portray different characters. ఇప్పుడే దిల్ రాజు గారు నాకు ఒక కథ చెప్తున్నారు. ఎప్పుడో నేను ఒక 5 years బ్యాక్ అనుకున్న స్క్రిప్ట్ చెప్పాను, బాగుంటుంది సార్ ఇది అని అంటే ఆయన హీ వాంటెడ్ టు మేక్ దట్. అటు తిరిగి ఫైనల్ ఇప్పుడే నా పక్కన కూర్చొని అన్నారు, సార్ ఐఎమ్ హోపింగ్ టు కాస్ట్ అనుష్క అని అన్నారు. సో ఎనీబడి వాంట్స్ టు డూ సంథింగ్ ఫ్రెష్, they need her. God bless you అమ్మా. అదే కేటగిరీలో, అదే కోవలో రాజమౌళి గారు లాగా, గుణశేఖర్ గారు లాగా, కోడి రామకృష్ణ గారు లాగా ప్రకాష్ కూడా, he has selected you. That is because he wants to make a different commercial film. అలానే పివిపి గారు కూడా నాలాగా, శోభు లాగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. So I hope and I am sure, God bless, this film will be a very big hit. Thank you.